ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి, ఏళ్లనాటి శని చివరార్ధ సందర్భంగా ఉన్నప్పుడు ఎలాంటి తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలు అన్నట్లయితే బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అక్షరాల వారిని కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనైశ్వర స్వామివారు. వీరికి ధనస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి ఉండడం, ఒకవైపు కుజదోష ప్రభావము, తృతీయంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురుడు భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు ఏలనాటి శని చివరార్థం, ఒకవైపు కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. జలగండాలు వాయుగండాలు పంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగే హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ఫార్మసీ రంగము, డాక్టర్లు, పశు వైద్యశాలలు, అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఓపిక, పట్టుదల అవసరం చాలా గుర్తించాలి. మీకు ఏదైనా తెలిస్తేనే కొత్త పనులు ప్రారంభించండి, తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి, విజయం మీ సొంతమవుతుంది. కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున తెలుపు రంగు క్లాతులో నవధాన్యాలను లేకపోతే పెరుగన్నాన్ని మూటగట్టి ఆవునితితో దీపం వెలిగించి దిష్టి తీసి కుక్కకు పెట్టండి. మీకు ఉండబడిన శనిదోషం తొలగి కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి.